మార్కెట్‌లో చేపలన్నీ ఇక్కడే ఉన్నాయన్నట్టుంది లైన్‌గా అమ్మడానికి పరిచినట్టు పెడితే, మా మావయ్య అవి క్లీన్ చేయడానికి మంచిగా సెట్ చేశాడు. ఎక్స్‌పర్ట్‌లు ఇంట్లో ఉండగా మార్కెట్‌లో చేపించడం ఎందుకని తెచ్చేసాం. ఇంకా క్లీనింగ్ టు కుకింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ చేప పైన ఉన్న పులుసు మొత్తం తీసేసి, సైడ్ రెక్కలవి కూడా కట్ చేసుకొని పీసెస్ కట్ చేస్తున్నాడు. తల నుండి స్టార్ట్ చేసి తోక వరకు ముక్కలు కోసేసి తెల్లగా వచ్చే వరకు వదలకుండా కడిగేస్తారు. ఇంకా కుకింగ్ విషయానికొస్తే మా వాళ్ళు నాకు వీడియో తీసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈ అమ్మమ్మలకి ముందు పనంతా చేసి పక్కన పెట్టేయాలంటారు. అలానే నాకు చెప్పకుండా కలిపేసింది. ప్రాసెస్ అయితే సింపుల్‌గానే ఉంటుంది. స్క్రీన్‌పై ఏమేమి యాడ్ చేశానో లైన్‌గా మెన్షన్ చేస్తాను. అవన్నీ యాడ్ చేసి కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవడమే. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఈజీగా అవుతుందని టేస్ట్‌లో ఎక్కడా తగ్గదు. చాలా ముక్కలు రావడం వల్ల వాటిని 2 పెద్ద దాకల్లో వేసి పెట్టింది. ఇంకా చింతపండు ముందే నానబెట్టుకొని బాయిల్ అవుతుండగా చింతపండు రసం వేసుకోవాలి. ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వాటర్‌లో కడిగి ఉంచుకొని వేసేటప్పుడు పిలుస్తావా అని మా అమ్మని అడిగితే వేసేసా అని చెప్తుంది. అట్లుంటది అమ్మమ్మతోని.